నాగనాథ్ గారు, మరి ఇప్పుడు ఆవిడ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? నేను అదే పాయింట్కి వస్తాను. ఏంటంటే 2027 వరకు హ్మ్. నేను సూచనలు కూడా ఇచ్చేశాను. 2027 వరకు ఈమెకి ఈ కోర్టు కచేరీలు ఇవన్నీ తప్పవు. ఆమె అంత ఈజీగా ఈ కేసుల నుంచి బయటపడుతుందని కూడా నేను అస్సలు అనుకోవట్లేదు. హుహు. ఎందుకంటే ఇవాళ పాపం ఆమె వచ్చింది, రేపు పొద్దున మళ్ళీ ఆమె ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని మనం ఇందులో మన అవును. వ్యక్తిగత అభిప్రాయాన్ని బ్లంట్గా చెప్పి ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదు. కాబట్టి నేను సూచన ఏం చెప్పానంటే 2027 మార్చ్ వరకు ఓహ్! ఈమెకు ఉన్నటువంటి పీరియడ్ తప్పకుండా ఈమెకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్గా, కానీ బట్ కాన్సిక్వెన్సెస్ ని మాత్రం ఈమె ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇందాక మీరు కవిత గారి గురించి ఆవిడ మనస్తత్వం ఎలాంటిది, ఆవిడ పర్సనాలిటీ ఎలా ఉంటుందన్నప్పుడు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. ఓటమిని స్వీకరించలేదు, పోటీతత్వం ఎక్కువ, శత్రువులను మర్చిపోదు. మర్చిపోదు. ఇప్పుడు ఈ స్థితికి ఆమెను తీసుకొచ్చిన శత్రువులు ఎవరో, దీని వెనక ఏం నడిచిందో ఆవిడకి ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంటుంది. అయితే వీటన్నిటితో ఆవిడని ఇంకా మనం అగ్రెసివ్‌గా చూడొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే జైలుకెళ్ళొచ్చినంత మాత్రాన ఓ పెద్ద నేరం చేసి ఇక జీవితంలో ఆమెకేమీ లేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అలా జైలుకెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండొచ్చి సీఎం అయ్యారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకెళ్ళొచ్చి సీఎం అయ్యారు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు గెలిచి చాలా మంది అలా పొలిటీషియన్స్ చాలా మంది జైలుకి ఉన్నారు, వెళ్ళే సీఎం పాపులర్ అయ్యారు. అలాంటిది ఏమన్నా ఒక మహిళ విషయంలో అంటే మీరు చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని బట్టి చూస్తే ఆవిడ ఇంకాస్త ఫైటింగ్ స్పిరిట్ తో ముందుకెళ్ళి ఇంకాస్త మంచి పెద్ద పొజిషన్ లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంది. ఎందుకంటే ఈమెకి శని గ్రహం అంటే చాలా మంది తెలుసు కదా, భయపడతారు. హ్మ్. ఈమెకి సింహరాశిలో ఉంటాడు. ఓహో. సింహరాశి అంటే ఏంటనే సోషల్ స్కిల్స్. హ్మ్. సొసైటీలో మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా హ్మ్. ఆ ఇబ్బందుల్లో నుంచి మీరు మళ్ళా ఏదో ఒక తార్కికపరమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం. మీరు అందుకే ఆ. చెప్పండి, సింహాన్ని ఏమంటారు? అడవికి రారాజు అంటారు. ఎందుకు? సింహరాశిలో శని ఉన్నాడు. శని హ్మ్. దేనికి అధిపతి? సోషల్ లైఫ్, సోషల్ గ్యాదరింగ్, సోషల్ ఎవల్యూషన్ కి శని అధిపతి. హ్మ్. శని గ్రహం యొక్క ప్రమేయం లేకుండా మీ హ్మ్. మానసిక ఎదుగుదల ఉండదు, సామాజిక పరమైన ఎదుగుదల, మార్పు రాదు అని జ్యోతిష శాస్త్రంలో ఉంటుంది. హుహు. ఈ అమ్మాయికి ఈ కర్మలను ఆచరింపజేసేటువంటి శని గ్రహం సింహరాశిలో ఉన్నాడు. హ్మ్. సింహరాశి అంటేనే ఏంటి? మీకు హ్మ్. పొలిటికల్ పవర్, పొలిటికల్ అథారిటీ. సో ఇక్కడ నుంచి ఆమె నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎక్సెల్ అయినా మీరు ఆశ్చర్యపోకర్లే. హ్మ్. అర్థమైందా? ఇప్పుడున్న డౌన్ ఫాల్ నుంచి ఇక్కడి నుంచి కింద పడుతుంది అన్నది మాత్రం నేను అస్సలు అనుకోను. ఎందుకంటే ఈమెకి శుక్రుడు వచ్చా, హ్మ్. రాహుగ్రహం కూడా కన్యా రాశిలో ఉన్నాడు. సో కాబట్టి కుజుడు కూడా మీకు మిథునంలో గురువుతో కలిసి ఉన్నాడు. హ్మ్. సో ఎంత వీక్ గా ఉన్నాయో కొన్ని పాయింట్స్, ఈక్వల్ గా అంతే స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. సో ఓకే. జనరల్ గా చెప్తుంటారు నీచభంగ రాజయోగం ఇట్లాంటివి చెప్తారు. అంటే హ్మ్. ఒక రాజయోగం నీచబడినా గానీ దానికి భంగపాటు వల్ల కలిగేటువంటి యోగం మళ్ళీ బలవంతంగా చాలా పవర్ఫుల్ గా ఉంటుందన్న దాని సారాంశం. ఓకే. సో అటువంటి జాతకం ఇది. సో జస్ట్ బికాస్ ఆఫ్ our 5 months of Tihar jail హ్మ్. placement, we cannot say that she will remain in jail forever and she will lose all that strength and respect and social honor. హ్మ్. She may come back, she may bounce back and she may prove herself much better as a politician. బట్ నేనైతే ఈమెకి ఏం చెప్తానంటే, పొలిటికల్ లైఫ్ కంటే ఈమె బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ ఆస్పెక్ట్. ఓకే. లేదా ఈమెకి ఎప్పుడన్నా ఎవరో ఒకళ్ళు మెంటార్, గైడ్ తప్పకుండా ఉండాలి. హ్మ్. మెంటార్ ఒక గైడెన్స్ లేకుండా ఈమె ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే ఈమెని తెలుగులో చెప్తారు చూడండి, మన బలిక బక్రా అని. ఈమెను ముందు పెట్టి వెనక నుంచి చక్రం తిప్పిన వాళ్ళు ఎవరన్నా ఉండి ఈమెకి హ్మ్. తొందరగా ఎవరినైనా నమ్మడం అలాంటివి చేస్తే కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాహు మీద కన్యలో ఉంటే లీగల్ డిస్ప్యూట్స్ అన్ని ఇక్కడి నుంచే వస్తాయి. ఓకే. కన్యా రాశిలో కనుక రాహు ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు? రాహు డిసెండింగ్ మోడ్ లో ఉన్నాడు. సో హ్మ్. కాబట్టి ఈమెకి అటువంటి పరిస్థితులు మళ్ళా విషమించే అవకాశం ఉంటది. కానీ బుద్ధి, చెప్పా కదా, బుద్ధి హ్మ్. ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేది బుద్ధే. హ్మ్. అధమ పాతాళానికి దొక్కేది కూడా బుద్ధే. హ్మ్. సో ఈమె తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ ఒకటికి 2 సార్లు ఈమె చర్చించుకొని, పరిశీలించుకొని, ఒక మెంటార్ గైడెన్స్ తీసుకొని ఈమె గ్రహించాల్సిందంటే తను చంద్రుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హుహు. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు. హ్మ్. సూర్యుడి దగ్గర నుంచి కాంతి కానీ తీసుకున్నా గానీ చంద్రుడు సమ్ టైమ్స్ ఈవెన్ పవర్ఫుల్ దాన్ సన్ అని చెప్తారు. హ్మ్. సో ఆ స్థాయికి ఈమె వెళ్ళొచ్చు ఈమె. ఓకే. తండ్రి నుంచి గాని, అన్న నుంచి గాని ఆమె కొంత మేడం, పవర్‌ని తండ్రి నుంచి, తీసుకొని అన్న నుంచి అని మీరు తప్పు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల నుంచి అనండి. ఆ! తెలంగాణ ప్రజల నుంచి గూడా ఎందుకంటే తీసుకొని ఐడెంటిటీ వచ్చింది ఆఫ్ ఆమె కదా! కోర్స్. వాళ్ళ యెస్. ఐడెంటిటీ యెస్. వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి తెలంగాణ సామ్రాజ్యం నుంచి. సో అవునవును. కాబట్టి అక్కడి నుంచి వస్తే ఆమె లాంగ్ కెరియర్, పొలిటికల్ కెరియర్ బావుంటది. ఇన్ కేస్ ఇఫ్ షీ వాంట్స్ టు రిమైన్ ఇన్ పాలిటిక్స్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే.